బాలీవుడ్ స్టార్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రముఖ స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప 2 దిరేలు డిసెంబర్ 5న గ్రాండ్ గా వరల్డ్ వైడ్ రిలీజ్ అయింది. ఈ క్రమంలో ఈ సినిమా రిలీజ్ అయిన 6 రోజుల్లోనే 1000 కోట్ల కలెక్షన్ సాధించింది. దీంతో స్పీడ్ గా 1000 కోట్ల కలెక్షన్ సాధించిన తొలి ఇండియన్ సినిమాగా పుష్ప 2 రికార్డు క్రియేట్ చేసింది. అలాగే బాలీవుడ్ లో అత్యధికంగా 400 కోట్లు కలెక్ట్ చేసింది. హిందీలో అత్యధిక కలెక్షన్లు సాధించిన తొలి తెలుగు సినిమాగా రికార్డులు క్రియేట్ చేసింది. దీంతో పుష్ప 2 టీం నార్త్ ఆడియన్స్ కు థ్యాంక్స్ చెప్పడానికి ఢిల్లీలో థ్యాంక్స్ మీట్ నిర్వహించారు. ఇందులో భాగంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ హిందీలో పుష్ప 2 ని ఇతి పెద్ద హిట్ చేసినందుకు అభిమానులకు కృతజ్ఞతలు తెలిపాడు. పుష్ప 2 షూటింగ్ అలాగే డిస్ట్రిబ్యూషన్ కోసం పనిచేసే టీం అందరికీ థ్యాంక్స్ చెప్పాడు. పుష్ప 2 ప్రపంచ వ్యాప్తంగా ఇంత పెద్ద హిట్ కావడానికి డైరెక్టర్ బండి సుకుమార్ రెడ్డి కారణం అంటూ క్రెడిట్ మొత్తం ఆయనకిచ్చాడు. అల్లు అర్జున్ బండి సుకుమార్ రెడ్డి అని పిలవడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అలాగే మధ్య తెలుగులో థ్యాంక్స్ మీట్ నిర్వహించిన సమయంలో కూడా బన్నీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరును మర్చిపోయాడని, దీంతో అక్కడున్న వారు చెప్పడంతో గుర్తు చేసుకొని చెప్పారని కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి అల్లు అర్జున్ ఈ థ్యాంక్స్ మీట్స్ లో ఏదో ఒక కాంట్రవర్సీలో నిలుస్తున్నాడని ఇంకొందరు అంటున్నారు. ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం అల్లు అర్జున్ ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా హారిక అండ్ హాసిని గీతా ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. త్వరలో ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది.